ఈ జమీమా అనే ఈ అమ్మాయి సెమీఫైనల్లో ఆడితే ఆ టీం గెలవడానికి ఎవరంట కారణం? అంతకంటే ముందు ఈ అమ్మాయిని అసలు రాదు, ఆడదు, చేయదని ఏదో అట్లా పెట్టుకున్నారట. ఎన్నో అవమానాల మధ్యలో, నిందల మధ్యలో బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం వింటున్నాం. అక్కడ అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఎక్కడ వెలిగించాలో, ఎక్కడ తనను గణపరచాలో అక్కడ దేవుడు ఏం చేశాడు? ఆమెను వరల్డ్ కప్పు, ఏదో 2 దేశాల మధ్యన మ్యాచ్ కాదు, ఆసియా కప్పు కాదు. ఏ కప్ అంటే అది వరల్డ్ కప్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ ఆడే టీమ్స్ అన్నీ వచ్చిన దాంట్లో సెమీఫైనల్లో ఆమె ఆడకపోతే టీం ఓడిపోతుంది. కానీ ఆమెను దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు దేవుడు? ఆమెను నిలబెట్టాడు. ఆమె నిలబడి దేవుణ్ణి బట్టి చక్కగా ఆడింది అంటున్నారు కొంతమంది. ప్రతి ఓవర్కు ప్రార్థన చేసుకుందంట, ప్రతి ఓవర్కు ప్రార్థన చేసుకుందట. ఆడేటప్పుడు కూడా ఆమె ఎంత ప్రార్థన చేసుకుందో. గెలువంగానే పరిగెత్తుకుంటూ వస్తూ ఏం చెప్పిందో తెలుసా? ఇంటర్వ్యూలో ఆమె ఫస్ట్ ఎవరికి చెప్పింది థ్యాంక్స్? ఆమె ఎవరు చెప్పిందంట? ఫస్ట్ దేవుడికి చెప్పింది, సెకండ్ అమ్మ నాన్నకు చెప్పింది, థర్డ్ కోచ్కి చెప్పింది. ఎంత అద్భుతం అండి! అందరూ ప్రశంసిస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది ట్రోల్ ఇంకోటి చేస్తున్నారు. ఈమె యేసు ప్రభునే ఎందుకు చెప్పాలి? ఇదో ప్రశ్న. అదే అమ్మ నాన్నకో కోచ్కి చెప్తే సరిపోతుంది కదా, మేమందరం అని అభిమానిస్తున్నాం, ఆమె యేసు ప్రభు అంటే మరి ఏంటి? ఇట్లాంటివి కూడా ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుసా? ఇప్పుడు ప్రపంచ ఆ కప్పులో అందరూ చూస్తుండగానే అందరు ముందు నేను ఇలా అవ్వడానికి, నేను ఇలా ఆడడానికి కారణం ఎవరంటే నా దేవుడు అని చెప్పింది ఆమె. యేసయ్యను అందరికీ ఏం చేసింది? ఇప్పుడు ఆమె పరిచయం చేసింది. ఎందుకంటే యేసయ్యను ఏం చేశాడు? ఆమెను వెలిగిస్తే ఆ వెలుగు ప్రపంచమంతా వెలుగులో చూస్తున్నారు ఆమెని. మీరేమి తక్కువ కాదు, మనమేమి తక్కువ కాదు. ఒకవేళ మనము కూడా దేవుని మీద ఆధారపడి ఆయన చెప్పిన కట్టడలు, ఆజ్ఞలు మనం అనుసరించగలిగితే, దావీదు గారు గురించి మనము చూడగలిగితే, సౌలుకు 1000 కొలదంటే దావీదు గారికి 10,000 కొలది ఎందుకన్నారు చెప్పండి? ఇది కూడా చెప్పరా? ఎందుకు 10,000 అన్నారు? అదేంటి ప్రభాకర్ ఎందుకన్నారు 10,000 అని? జేజేలు ఎందుకన్నారంటే అంతకుముందు 40 రోజులు ఒక ఆయన విర్రబీగుతూ ఉంటే ఎవ్వరు కూడా ఆయన యుద్ధము చేయడానికి ముందుకు రాలేరు, సాహసము చేయలేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక బలహీనుడు, ఓ చిన్న వయసులో ఉన్నవాడు ఎవరిని బట్టంటే దేవుణ్ణి బట్టి యుద్ధము చేస్తానని అక్కడికి రావడం, భయపడకుండా ఆయన మీదకి వెళ్ళడం, యుద్ధము చేసి అతన్ని మీద గెలిచాడు. మరి సౌలు చేయొచ్చు కదా పని. అందుకే సౌలుకి ఏమన్నారు? 1000 కొలది. అదే దావీదుకైతే, దావీదు ఎవరండి? దావీదు ఇంట్లో ఎన్నిక లేనివాడు, ఎనమండుగురు అంటే 8 మందిలో చిన్నోడు. అలాంటి ఒక నిష్ప్రయోజకుడుగా గొర్రెలు మేపుతున్న వాడిని దేవుడు వెలిగిస్తే ఆ వెలుగు ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఏమంటున్నారు? ఇప్పుడు ఏమంటారండి? దావీదు గారికి 10,000 జైలు అంటున్నారు వాళ్ళు. దేవుడు వెలిగిస్తే మనం కూడా ఎక్కడికైనా, మరి దేవుడు వెలిగిస్తానంటున్నాడు కదా, వెలిగిస్తానంటే మనం ఏం చేయాలి? మనము దావీదు చేసినట్టుగా చేయాలి. ఆయన ఏం చేశాడండి? ఆయన కట్టడలు, ఆజ్ఞలను అనుసరించాడు. ఆ అమ్మాయి అంటుంది బైబిల్లో, దేవుడు ఈ మాటల ద్వారా నేను బలహీనంగా ఉన్నప్పుడు నన్ను బలపరిచినాడు, ఆదరించినాడు, ప్రోత్సహించినట్టుగా బైబిల్ మాటలు గుర్తు చేస్తుంది ఆమె. ఎంత టొల్లైనా నాకు తెలుసు ముందే, నాకు తెలుసు నా నమ్మంటది, నాకు తెలుసు ఆయన కూడా అంటాడు, నాకు తెలుసు అని అందరూ కూడా అంటారు. ఏమంటా అని? నీతోని కాదని. కానీ ఆనంద్ ఎవరండి? ఆనంద్ ఎవరు చెప్పండి?
ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా